నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ కొంత గడ్డు కాలం ఎదురవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అనేక అంశాలు, కాళేశ్వరంకు సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ కానీ, లేకుంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానీ, లేదు అంటే ఇప్పుడు బీజేపీలోకి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీని వీడి జాయిన్ అవుతున్నటువంటి సందర్భాలు తీసుకున్నాం. ఇక్కడ బీజేపీ రైట్ టైం చూసి ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యవహారం అని కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆఖరికి టైం ఎంత బ్యాడ్ అయిందంటే బీఆర్ఎస్దైనా లేదంటే అప్పట్లో ఉద్యమం చేసి తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ టైము ఆఖరికి చిన్న చిన్న పోరగాలని చెప్పుకోవాలి అంటే ఆయన దృష్టిలో. ఎందుకంటే గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు అతి చిన్న వయసుకే ఎమ్మెల్యేలు చేసి లీడర్లుగా తీసుకెళ్లి తీర్చిదిద్దినటువంటి ఘనత ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్కే దక్కుతుంది. కానీ అటువంటి కేసీఆర్ మీదే ఇవాళ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం, ఒక రకంగా చెప్పాలంటే హితోపదేశం చేస్తారంటారు చూసారు, అట్లా ఇప్పుడు భూవోపదేశాలు వల్లివిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కానీ ఎవరు కానీ సంస్థలు కానీ పార్టీలు మారేటప్పుడు ఎవరు కూడా పెద్దగా ఆ వ్యాఖ్యల్ని కన్సిడర్ చేయరు. కానీ ఇప్పుడు గువ్వల బాలరాజు చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ ఫైల్స్ పెద్దగా కుదిపేసింది. అది పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం. అప్పుడు బీజేపీ పార్టీ ఒక 4 ఎమ్మెల్యేలని, పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ నలుగురిలో గువ్వల బాలరాజు కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఆ ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేసి తెలంగాణలో వాళ్ళతో రాజీనామాలు చేయించి బీజేపీలోకి తీసుకున్న తర్వాత ఉప ఎన్నికలకు పోయి ఒక హైప్ క్రియేట్ చేయాలని మునుగోడు సందర్భంగా వచ్చినటువంటి వ్యవహారం. మరి ఇటువంటి దాంట్లో నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ సంబంధం లేదు, కేసీఆర్ గారు చెప్తేనే వెళ్ళినా అని ఇక్కడ కుండ బద్దలు కొట్టి కేసీఆర్ మీద నెపం నెట్టేసి ఇప్పుడు కేసీఆర్కి మరొక తలనొప్పిలాగా గువ్వల బాలరాజు తయారయ్యాడు. ఆయన మొన్న లెటర్లో చాలా క్లియర్గా రాశాడు, నాకు చాలా హంబుల్, ఇది నాకు చాలా గౌరవం, నేను పోతున్న దానికి ఇది అంటే రాసినటువంటి లేఖకు ఆయన బయట మీడియాతో మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఆరోపణలకి పొంతం లేకుండా కనిపిస్తుంది. ఆయన మొత్తం చాలా వరకు లేఖ అంతా కూడా చాలా సౌమ్యంగా, హంబుల్గా, నేను చాలా వినేయుణ్ణి, మీకు చాలా ధన్యవాదుణ్ణి అని చెప్తూనే కేసీఆర్దే మొత్తం అంతా అని ఆయన ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా కూడా ఒడ్డున కూర్చుంటే ఎన్ని రాళ్ళన్నా వేయచ్చట, ఎందుకంటే వాళ్ళకి తగలదు కాబట్టి. ఇప్పుడు గువ్వల బాలరాజు పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వీడి బీజేపీలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాల్లో ఎన్ని రాళ్ళన్నా వేయచ్చు, ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు. అంటే ఎట్లాంటి ఆరోపణలు అంటే అసలు జనాలు నమ్ముతురా నమ్మరా అనేది కూడా గువ్వల బాలరాజుకి సంబంధం లేదు. కేవలం ఆరోపణలు చేసేయాలి, అంటే బట్ట కాల్చి మీదేసేయాలి, అది ఎవరైనా కావచ్చు అవతల వాళ్ళు. ఇట్లా కనిపిస్తుంది వ్యవహారం అంతా కూడా. అంటే ఫామ్ హౌస్ ఫైల్స్ జరిగి దాదాపుగా ఇప్పటికి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే 18 నెలలు, దానికంటే ముందు 1 సంవత్సరమో 2 ఏళ్ళలో 1.5 సంవత్సరం వేసుకోండి, మినిమం 4 ఏళ్ళు గడిచిపోయింది. దాని మీద అతిపెద్ద యుద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని మొత్తం బీజేపీ వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది, మొత్తం మా నేతలందరినీ కొనుగోలు చేసే ప్రయత్నం. ఇప్పుడు దాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి బట్టబయలు చేసేమని ఆనాడు ఆడియో క్లిప్స్, అట్లాగే వీడియో ఫైల్స్ మొత్తం ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టి మరి మొత్తం బండారాన్ని బయటగట్టి సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి బీజేపీ బండారాన్ని బయటపెట్టి తర్వాత ఆ సీడీలన్నింటినీ కూడా, ఆ ఫుటేజ్ని, ఆ సంబంధించినటువంటి కథా కమామేషన్ అంతా కూడా ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జిలతో సహా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలకు కూడా పంపిస్తున్నామని ఆ రోజు స్వయంగా సీఎం కేసీఆర్, ఆనాటి సీఎంగా ఉన్నటువంటి ఆయనే స్పష్టంగా చెప్పాడు. మరి ఆ రోజు గువ్వల బాలరాజు గొంతు మూగబోయిందా? తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్లన్నా మూగబోయిందా? ఎన్నికలప్పుడు మూగబోయిందా? ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మూగబోయిందా? మరి బీఆర్ఎస్ పార్టీలో ఇన్నేళ్ళు కొనసాగి ఇప్పుడు గువ్వల బాలరాజు మొత్తం కేసీఆర్ చేశాడు, కేసీఆర్ చెప్తేనే పోయాడంటే ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అదును చూసి గువ్వల బాలరాజు కూడా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు లబ్ధి కోసం ఏమన్నా ఇటువంటి గేమ్ ప్లాన్ చేస్తున్నాడా అంటే అప్పట్లో ఏమీ మాట్లాడకుండా బీజేపీలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంగానే ఇవన్నీ వ్యవహారం బయటపెట్టి నాకేమీ సంబంధం లేదు, నేను ఉట్టికి పోయి కూర్చున్నా, కేసీఆర్ చెప్తేనే కూర్చున్నా, కేసీఆర్ చెప్తేనే లేచినా, కేసీఆర్ చెప్తేనే ఆరోపణలు చేసినా అంటే ఇది ఎట్లా తీసుకోవాలి? దీన్ని అసలు అర్థం కావట్లా. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? నేను కాదు, నేను చెప్పలేదని ఎట్లా ప్రూవ్ చేసుకుని? ఈయన బయటపడ్డాడు, పార్టీ నుంచి బయటకు వచ్చిండు, గడ్డులో ఉన్నాడు, ఇక ఆరోపణలు చేస్తున్నాడు. లాస్ట్కి ఎట్లా అంటే తనను ఎవరో చంపుతామని బెదిరించినా కూడా కనీసం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పట్టించుకోలేదు అనే ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నాడు. ఇది గువ్వల బాలరాజు యొక్క సిచ్యువేషన్.
సో ఇప్పుడు పార్టీ మారే క్రమంలో ఇన్ని ఆరోపణలు చేస్తున్నది గువ్వల బాలరాజు. ఇప్పుడు మనం ఏమి కొత్తగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి కొన్ని అంశాలు గతంలో ఉన్న ఒకసారి తిరగతోడి చూపిస్తాం మీకు. ఒకసారి మీరు చూడండి, నిజంగా ఎవరు ఎటువంటి డ్రామా చేశారు అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బయటకు వచ్చినాక చాలా నీతులు మాట్లాడవచ్చు, కానీ లోపల ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏం చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు చూపిస్తూ చూడండి. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గువ్వల బాలరాజు అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలక్షన్స్కి సంబంధించి జరిగినటువంటి డ్రామా ఇది ఒకటి. ఇది ఎప్పుడు నవంబర్ 12, 2023 ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ముందు ఇది డ్రామా ఏంటి, ఈయన హాస్పిటల్లో వండినప్పుడేమో ఇటువైపు ఎడంపక్క చెంప మీద ఆయనకి అక్కడ ఏం లేదు, అంటే అక్కడ గాయం లేదు, అట్ ద సేమ్ టైం ఒక బ్యాండేజ్ కూడా లేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈయన బ్యాండేజ్తో పాటు కనిపించినటువంటి పరిస్థితి. ఇది అప్పట్లో పెద్ద సోషల్ మీడియాలో ట్రోల్కి గురైంది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే నోబడీ అటాక్డ్ హిమ్ వెన్ హీ వాజ్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ ఇంకో పరిస్థితి ఏంటంటే, ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తే హరీష్ రావు గారు ఆ రోజు స్వయంగా వెళ్ళి హాస్పిటల్లో ఆయనే మొత్తం మంత్రాలు చేసి పరిస్థితి అక్కడంతా మొత్తం చూసినటువంటి పరిస్థితి. ఆయన పరామర్శించారు, మొత్తం అంత మాట్లాడారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దాడులు జరిగితే పట్టించుకోలే నా మీద అని. మరి దీన్ని ఏమంటారు? ఈయన మంత్రే కదా నాడు, మరి ఆయన అధిష్టానంలో సీనియర్ పర్సనే కదా. ఇవాళ కూడా ఆయన రాజీనామా చేస్తే అక్కడ నాగర్ కర్నూలు అచ్చంపేటకి వెళ్ళింది హరీష్ రావే. అక్కడ ఉన్నటువంటి లీడర్లకు సంజాయించి మొత్తం సెట్ చేస్తుంది ఆయనే. మరి ఇప్పుడు ఈయన ఎట్లా మాట్లాడతాడు అట్లా? అంటే సరే, కేసీఆర్ గారి మీద గౌరవంతో, లేకుంటే బీఆర్ఎస్ ఇవి రాజకీయ విమర్శలు సహజం. నేను పోదాం అనుకుంటున్నా బీజేపీల కంటే ఓకే, కానీ జరగనివి కూడా జరిగినట్టుగా బయటకు వచ్చి నువ్వేదో పెద్ద హీరోనని ప్రూవ్ చేసుకుంటే అది కరెక్ట్ కాదంటారు ప్రజలు. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో ప్రజలందరూ గమనిస్తుంటారు. జస్ట్ ఒకసారి పాత తిరగదోడితే ఆధారాలతో సహా దొరికిపోతుంది. ఇదేం కొత్తగా క్రియేట్ చేసింది కదా, ఆనాడున్న ట్వీటే ఇది. మరి ఆ దాడి తర్వాత ఆయన ఏమంటాడు చూడండి. ఆ దాడి తర్వాత ఇదేమంటాడు, చేతులు జోడించి కోరుతా ఉన్నా, ఎన్ని దెబ్బలైనా కొట్టని, చావడానికైనా సిద్ధం, కానీ ఎవరిపైన దాడులొద్దు. గెలవాల్సింది ప్రజలు, ప్రజాస్వామ్యం. దాడులకు ప్రతి దాడులు సమాధానం కాదు, దాడులకు చెప్పు దెబ్బలాగా తీర్పు ఇవ్వాలి. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, 30 తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టండి. సో ఇప్పుడు కారు గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టండి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం. సో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని ఆయన అంతగా ఆ రోజు చెప్పాడు కదా. అసలు నిజంగా అక్కడ ఉన్నటువంటి అచ్చంపేట ప్రజలను అడిగితే గువ్వల బాలరాజు యొక్క చరిత్ర చెప్తారు. మనమేమో ఇక్కడ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది, నేను తిరిగినా కానీ స్వయంగా చెప్తున్నా, ప్రజలందరూ దుమ్మెత్తి పోశారు ఆ రోజు ఈయన మీద, ఈయన చేసిన అరాచకాలకి. ఈయన ఇప్పుడేమంటాడు, ప్రజలతో కనెక్టివిటీ ఉండాలి కాబట్టి ఆ కనెక్టివిటీ పోతాందట, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదట కనెక్టివిటీ క్రియేట్ చేయడంలో. ఈయన అందుకే బయటకు వస్తాడట. ఇది ఆయన ఇప్పుడు చెప్తున్నారు. మరి ఆ రోజు మరి ప్రజాస్వామ్య విలువలు ఏమైపోయినాయి? ఆ రోజు ఫామ్ హౌస్ ఫైల్స్లో అంత చేస్తే మొత్తం కేసీఆర్ చెప్పిండు అంటే, అంటే ఇక్కడ జరిగింది. ఆ రోజు ఫామ్ హౌస్ ఫైల్స్ జరిగింది, అది తేల్చాల్సింది కోర్టులు కదా. కేసీఆర్ చెప్తే పోయినా, ఇంకోటి చెప్తే పోయినా అంటే ఆ రోజు నిన్ను కొనుక్కోవడానికి బీజేపీ ప్రయత్నం చేసింది అనేది అక్కడ ఇది. కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే బీజేపీలోకి పోతున్నాడు కాబట్టి ఇప్పుడు బీజేపీ నింద వేయలేడు. బీజేపీ గతంలో కొనుగోలు ప్రయత్నం చేసింది కాబట్టి బీజేపీని ఇప్పుడు అందరూ మళ్ళీ కూడా ఆ వ్యవహారం మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు మొత్తం బురద బీఆర్ఎస్ మీద వేసేసి బీజేపీలోకి వెళ్ళిపోతే సేఫ్గా ఉండొచ్చు అని ఒక సేఫ్ ఎత్తుగడకి గువ్వల బాలరాజు తెరదీసినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయం ఏంటంటే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్కి ఈయనకి పడట్లేదు, ఈయనకు అక్కడ అచ్చంపేటలో అవకాశం లేదు. దాన్ని చెప్పుకోలేక ఇది కొత్త ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి గువ్వల బాలరాజు హైదరాబాద్లోనే మీడియాతో మాట్లాడుతూ అనేక ఆరోపణలు, తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీకి సేవలు చేస్తూ వచ్చినా తనను కనీసం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి చంపుతామని బెదిరించినా పట్టించుకోలేదని, ఈ విషయాలు కేసీఆర్ ఖచ్చితంగా చెప్పి కొంత రక్షణ పెంచాలని కోరినా కూడా పట్టించుకోలేదని, అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా 2009, 14, 18లో కూడా బలవంతంగా బీఫామ్ ఇవ్వాలని చూశారనే ఆరోపణలు కూడా ఆయన చేస్తూ ఉన్నారు. మరి అచ్చంపేటలో ఉన్నటువంటి భూ కబ్జాలపైన కూడా తనపైన ఎన్నో దాడులు జరిగినా ఎవరు నోరు విప్పలేదు అని చెప్తూ ఉన్నారు. మరి భూ కబ్జాల మీద బీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పుతుంది? మీ సత్యత మీరు ప్రూవ్ చేసుకోవాలా. మరి ఇప్పుడు ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని, పార్టీకి ముందు నుంచి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళకు కూడా కనీసం పట్టించుకోలేదు, మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు,
ఉమామహేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయాలని కూడా ఎన్నోసార్లు గోడు వెళ్ళబోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టించుకునే నాథుడే లేడు అనేది ఆయన చేసినటువంటి విమర్శలు. మరి ఎన్నికల సందర్భంగా ఏమైంది ఆరోపణలను అడుగుతా ఉన్నారు చాలామంది ప్రజలందరూ కూడా. సో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు గువ్వల బాలరాజు ఎపిసోడ్ అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. పెద్ద ఎత్తున ఆయన కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీలోకి వెళ్ళి. సో ఇప్పుడు దీని వెనకాల గువ్వల బాలరాజు వెనకాల బీజేపీ ఏమన్నా ఉండి ఈ గేమ్ ఆడిస్తుందా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. చూడాలి మరి గువ్వల బాలరాజు ఎపిసోడ్ ఎక్కడికి ఫుల్ స్టాప్ పడుతుంది, ఎందుకు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.